నిన్నేదో అన్నారు. బీజేపీకి మళ్ళొకసారి అవకాశం ఇస్తే అవసరమైతే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపేస్తారు అన్నాడు. అయ్యా కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే మాట చెప్తుంది, మేము చిన్న రాష్ట్రాల కోసం పనిచేస్తాం, మా పాలసీ చిన్న రాష్ట్రాలని చెప్పినాం. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశంలో కొత్తగా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రాల విభజన పరిపాలన సౌలభ్యం కోసం ఉందని చెప్పింది తప్ప కుటుంబాల సౌలభ్యం కోసం మేము రాష్ట్రాలను విభజించాలని చెప్పి ఆ రోజు కోరుకోలే, ఈ రోజు కోరుకోలేదు. భారతీయ జనతా పార్టీ 1997లో 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి నినాదాన్ని తీసుకుంది. మీరు అది మర్చిపోవద్దు. కలుపుడు గురించి అమిత్ షా గారు మాట్లాడినారు, బాజాప్తా మాట్లాడినాం. మాట్లాడలేదని మేము అబద్ధాలు చెప్తలేం. కానీ మీకు హిందీ అర్థం కానట్టుంది. ఆర్టికల్ 370 అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 మీద పార్లమెంట్లో చర్చ జరిగిన రోజు అమిత్ షా గారు ఒక మాట చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? పీఓకే ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. అవకాశం వచ్చిన రోజు, పరిస్థితులు అనుకూలంగా మారిన రోజు పీఓకేని కూడా తీసుకొచ్చి భారతదేశంలో కలుపుతామని చెప్పినాం. ఇగో ఇది మా స్టాండ్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భవిష్యత్తులో భారతదేశంలో అంతర్భాగం చేస్తామని చెప్పినాం. ఇంకా మోకా ఇస్తే ఇలా చెప్తున్నాం. టీఆర్ఎస్ పెద్దలారా గుర్తుంచుకోండి, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని విభజించి పాలిస్తున్న నాయకులారా ఇవాళ చెప్తున్నాం, గుర్తుంచుకోండి. అఖండ భారత్ నుంచి విడిపోయినటువంటి ఏ భాగాన్నైనా మేము మళ్ళా గెలిచినాక బరాబర్ భారత్లో కలిపేందుకు ప్రయత్నం చేస్తాం, పని చేస్తాం. ఇట్ ఈస్ అవర్ పార్టీ ఫిలాసఫీ. మా పార్టీ కార్యాలయాలలో భారతదేశం సమగ్రంగా ఉన్న అఖండ భారత్ బొమ్మలే ఉంటాయి. మీలాగా మీ మ్యాప్లలో, గూగుల్ మ్యాప్లలో జమ్మూ కాశ్మీర్ని సెపరేట్ చేసి పీఓకేని సెపరేట్ చేసే మ్యాపుల్ని భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా అంగీకరించలేదు. అందుకని కేటీఆర్ గారు, హరీష్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మేము కలుపుతామని చెప్పింది ఆంధ్ర తెలంగాణని కాదు. మేము కలుపుతామని చెప్పింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశంలో కలుపుతామని చెప్పినాం. బరాబరి కలుపుతాం. నువ్వు అన్నావు కదా పొరపాటున బీజేపీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే కలుపుతారని. పొరపాటున కాదన్నా, ప్రజల ఓట్లేసి ఆశీర్వదిస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తాం. జమ్మూ కాశ్మీర్ని కలిపినాం, ఆర్టికల్ 370 రద్దు చేసినాం. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశంలో బరాబరి పార్లమెంట్ సాక్షిగా కలుపుతాం. ఇది హోంమంత్రి అమిత్ షా గారు ఆర్టికల్ 370ని అబ్రగేషన్ చేసిన రోజు ఫ్లోర్లో చెప్పినాం. సాటుకి చెప్పలే, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడలే, తలుపులు పెట్టి మాట్లాడలే, కుల్లా మాట్లాడినాం. ప్రపంచం చూసేటప్పుడు మళ్ళా చెప్తున్నాం ప్రపంచానికి వినబడేటట్టు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఈ దేశంలో బరాబరి భారతీయ జనతా పార్టీ కలుపుతుంది. వద్దనటోళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుర్రి. మీ సోదరి కవిత ఏం మాట్లాడిందో యాద్ చేసుకో ఒకసారి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ టీఆర్ఎస్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు పోయిన టెన్యూర్లో కవిత గారు మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. కవిత గారి మాటలు ఇవి నాయిగావు. జమ్మూ కాశ్మీర్ అండ్ హైదరాబాద్ ఆర్ ఫోర్స్ఫుల్లీ annexed ఇన్ ఇండియన్ యూనియన్ అన్నారు. భారతదేశం అనేటువంటి యూనియన్ దేశంలో జమ్మూ కాశ్మీర్ని, హైదరాబాద్ని బలవంతంగా కలిపినరు. ఇది నాటి నిజామాబాద్ ఎంపీ గౌరవనీయురాలు శ్రీమతి కవిత గారి మాట, నా మాట కాదు సార్. ఇది బలవంతంగా కలిపిరు హైదరాబాద్ని భారతదేశంలో కలుపుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇష్టం లేదా? ఏంది వేరే దేశంగా ఉండాలనుకుంటున్నారా? ఇదేనా మీరు చేయాలనుకుంటున్నటువంటి చర్చ? వీఆర్ నెవర్ అగెన్స్ట్ ఎనీ స్టేట్. మేమేమనుకుంటామంటే అరిస్టాటిల్ గారు చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనుకుంటాం. బాడీ మొత్తం బాగుండాలని కోరుకుంటాం మేము. నువ్వు ఒక తెలంగాణను కుడి చేయనుకొని ఒక కుడి చేయ మంచిగా ఉండాలనుకుంటున్నావు నువ్వు. సార్ నేను కుడి చేయి బాగుండాలనుకుంటున్నా, ఎడమ చేయి బాగుండాలనుకుంటున్నా, తలకాయ కూడా బాగుండాలనుకుంటున్నా, పాదాలు కూడా బాగుండాలనుకుంటున్నాను. we are talking about the total development of the country, all round development of the country గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా చెల్లె బాగుండాలి, మా బావ బాగుండాలి, మా నాయన బాగుండాలి, మా సంతుగాడు బాగుండాలి, మా హిమాంశు బాగుండాలి. నేను అంటున్నా మీరు అందరూ బాగుండుండ్రి. ఆ దేవుడు చల్లగా మిమ్మల్ని 100 ఏళ్ళు కాపాడని. సచ్చిన శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా గుర్తుంచుకోరని అడుగుతున్నా. తెలంగాణ కోసం అమరులైన 1200 కుటుంబ సభ్యుల్ని కూడా మన కుటుంబ సభ్యుల్లాగా చూడుండ్రి అంటున్నా. మీరు చెప్పేటువంటి తెలంగాణ రాష్ట్రం 1200 అమరుల త్యాగాల ఫలితం. మరి మీరే తెలంగాణ తెచ్చినామని చెప్పుకునేటోళ్ళు మరి ఆ 1200 కుటుంబాలకు ఏం చేసిరో ఒకసారి దయచేసి ఆలోచించాలని వారికి చెప్తా ఉన్నాం. అందుకని ఉత్తరం భారతం పైసలు వస్తలేవు, ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చినామో అని అడుగుతున్నారు 2-3 రోజుల నుంచి టీవీలలో సార్లు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు
అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి కూడా ఏమీ లేదు నువ్వు అన్నారు. యాక్సిడెంటల్గా ఇలా పేజీలో ఒక పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కనబడతా ఉంది. 22,000 కోట్లు ఒక్క జాతీయ రహదారులకు ఒకటే రోజు ఇచ్చిన ప్రభుత్వం భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది కూడా అర్థం కాకపోతే ఏం చేయాలి? అందుకనే బహుశా తెలుగు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టున్నారు మా వాళ్ళు. తెలుగు ప్రజలందరికీ కూడా మేము అందరినీ సమానంగా చూస్తున్నామని అర్థం కావడం కోసం. ఏదో వారణాసిలో ఫ్లెక్సీ వచ్చిందంట, గుజరాత్లో ఫ్లెక్సీ వచ్చిందంట. పైసలుంటే అండమాన్లో కూడా పెట్టుకోండి, అమెరికాలో కూడా పెట్టుకోండి. మీ పైసలతోటి మీ బొమ్మలు వేసుకొని మీరు ఫ్లెక్సీలు పెట్టుకొని ఏదో మా నాయకుడు దేశ నాయకుడు అని మీరు ప్రచారం చేయాలనుకుంటే మీరే ఆలోచించుకోవాలి. మరి పైసలు ఉన్నాయి, అది అక్రమ సంపాదన సక్రమ సంపాదన నేను మాట్లాడతలేను. ఏడికేలు వచ్చినాయి నేను అడుగుతలేను. 2004లో మీ ఎన్నికల అఫిడవిట్ ఎంత అని అడుగుతలేను. 2009లో మీ ఎలక్షన్ అఫిడవిట్ ఎంత అని అడుగుతలేను. 2014లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు ఎంత మీ అఫిడవిట్లు ఏముంది? 2018 ఎన్నికల అఫిడవిట్లో మీ ఆస్తులు ఎందుకు ఇంత పెరిగినాయి అని నేను ఇయ్యలే నోటీసులు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి నోటీసులు. ఇవన్నీ మీరు పెట్టుకొని ఈ తప్పులన్నీ మీరు చేస్తూ మీరు మాట్లాడతారు. మళ్ళీ పొద్దున్న లేస్తే బీజేపీని విమర్శిస్తారు, కేంద్రాన్ని విమర్శిస్తారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాలి. సమాజం అర్థం చేసుకోవాలి, ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. 7.5 సంవత్సరాలుగా లేని ద్వేషం టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రజలలో గ్రౌండ్ పోయింది, ప్రజలు మన మాట నమ్ముతలేరు. ఇంటికి 10 లక్షలు ఇచ్చినా మన కోట్లు పడేటట్టు లేవు. ఏం చేయాలని అర్థం కాక మళ్ళొకసారి తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ని రెచ్చగొట్టేందుకు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. మన రాష్ట్రాల గురించి మాట్లాడారు, మనం గురించి మాట్లాడారు. పక్క రాష్ట్రాలలో ఏదో జరిగితే వీళ్ళు మాట్లాడతారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన మత కల్లోలాల గురించి మాట్లాడినారు. నిన్న హిజాబ్ గురించి మాట్లాడుతున్నారు. హిజాబ్ మా పంచాయతీ ఎందుకు అవుతుంది? ఒక కళాశాల యాజమాన్యం తన కళాశాల నిబంధనల మేరకు హిజాబ్ వేసుకోవాలన్నా వేసుకోకూడదా అనేది వాళ్ళ విద్యార్థులకు చెప్పినటువంటి అంశం. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఎందుకు మమ్మల్ని ప్రతి అంశంలోకి లాగాలని చూస్తున్నారు? ఇది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి దయచేసి. హిజాబ్కు సంబంధించి 2018లో కేరళలో ఒక 2 ముస్లిం సోదరీమణులు, 2 కాలేజీ విద్యార్థులు, ఇద్దరు కేరళ హైకోర్టును ఆశ్రయించారు 2018లో. దయించి సమాజం దీన్ని వినాలే, ఆలోచించాలనేది నా విజ్ఞప్తి. 2018లో కేరళ రాష్ట్రంలో కాలేజీకి వస్తున్నటువంటి 2 ముస్లిం అమ్మాయిలు విద్యార్థినులు కేరళ హైకోర్టులో ఒక దరఖాస్తు వేసినారు. ఏమని? మమ్మల్ని హిజాబ్ వేసుకుంటే కాలేజీకి రానివ్వట్లేదు మా యాజమాన్యం, మాకు ఉత్తర్వులు ఇవ్వండి, ఇది మా మత సాంప్రదాయం ప్రకారం మేము హిజాబ్ వేసుకొని కాలేజీకి రావడానికి అనుమతి ఇవ్వండి అని కేరళలో, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో కాదు ఆడపోయినరు, కేరళలో పోయి అడిగినరు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా? నేను ఇక్కడ మతాల గురించి మాట్లాడుతున్నానని అన్యదా భావించొద్దు దయించి. ఆ బెంచ్ మీద ఒకవేళ హిందూ జడ్జి గారు ఉండుంటే మీరు మళ్ళీ ఇదే మతాన్ని ఆపాదించేటోళ్ళు. కానీ అదృష్టమో దురదృష్టమో ఆ రోజు అక్కడ జడ్జి ఉన్నది ఎవరంటే ఒక ముస్లిం పెద్ద అక్కడ జడ్జిగా ఉన్నారు. గౌరవనీయులైన జడ్జి గారు ఏం చెప్పారంటే విద్యా సంస్థలలో ఏ బట్టలు వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోకూడదు అనేది కోర్టులు నిర్ణయించజాలవు. అది పాఠశాల విద్యా హక్కుల చట్టం ప్రకారం పాఠశాలలు, కళాశాలలు తమ నిబంధనలని తాము అమలు చేసుకోవచ్చు అని ఒక గౌరవ కేరళ హైకోర్టు న్యాయమూర్తి, ఇక్కడ మళ్ళీ మతాన్ని ప్రస్తావిస్తున్నందుకు న్యాయమూర్తులు ఎవరు కూడా అన్యదా భావించొద్దు, ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఒక గౌరవ న్యాయమూర్తి గారు 2 ముస్లిం అమ్మాయిలు కేరళ హైకోర్టుకు పోయిన రోజు 2018లో ఇచ్చినటువంటి ఆర్డర్. దాన్ని ఇలా ఈ దేశంలో బ్యాన్ అయినటువంటి ఒక సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ, ఈ దేశంలో రాజకీయ కార్యకలాపాలతో నిషేధించబడినటువంటి ఒక సంస్థకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను పెట్టుకొని వీళ్ళు కావాలని టీవీలలో, పేపర్లలో రెచ్చగొట్టి అమాయకులైనటువంటి విద్యార్థులని మీరు కావాలని గొడవ చేయండి, దీన్ని ఒక ఇష్యూగా చేయండి, ఈ దేశంలో మనకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదని చెప్పి గందరగోళమైనటువంటి మత ఛాందస వాదాన్ని ఇతర విద్యార్థుల మీద రుద్దాలనుకొని క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి
ఒక సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థకి అనుబంధంగా పనిచేసేటువంటి ఒక విద్యార్థి విభాగం చేసిన కుట్రలో భాగంగానే ఈ హిజబ్ వివాదం వచ్చింది తప్ప దీనికి భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కానీ ఎక్కడ కూడా సంబంధం లేదు. కాబట్టి దయచేసి హిజబ్ పంచాయతీ విషయం లోపల అనవసరమైనటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా గౌరవ పెద్దలకి మంత్రులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకేమనిపిస్తుందంటే మందికి పుట్టిన బిడ్డ మాది అని కేసీఆర్ గారు అంటున్నారు. బీజేపీ వాళ్ళట మందికి పుట్టిన బిడ్డను తెచ్చి మా బిడ్డ అని చెప్తారంట. కేసీఆర్ గారు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా మీ జన్మదినం సందర్భంగా, సరే ఇయ్యాలనన్నా జర నిజం మాట్లాడుర్రి, ఒక పూటనన్నా నిజం మాట్లాడుర్రి దయచేసి. ఎవరు మందికి పుట్టిన బిడ్డ అనేది ఒకసారి ఆలోచించుర్రి. తెలంగాణ బిల్లు పెట్టింది కాంగ్రెస్, తెలంగాణ బిల్లుకు మద్దతుగా నిలిచింది బీజేపీ. ఆ రోజు మన సంఖ్య 2, ఓటింగ్లో పాల్గొన్నది 1. వచ్చింది తెలంగాణ. బిల్లు పెట్టింది కాంగ్రెస్, సమర్థన చేసింది భారతీయ జనతా పార్టీ. ఈ 2 జాతీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటే పుట్టిన బిడ్డ తెలంగాణ. ఇది మంది బిడ్డనా మన బిడ్డనా? సబ్బండ వర్ణాల ఆకాంక్షల్ని గౌరవిస్తూ 2 జాతీయ పార్టీలు భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అందులోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రజల హక్కులని గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిర్రు. 1200 మంది అమరులైన రాష్ట్రం ఇది, 1200 త్యాగాల మీద పుట్టినటువంటి రాష్ట్రం. దీన్ని ఎవరు క్లెయిమ్ చేసుకుంటారు? ఇవాళ మా సారు కొట్లాడితే వచ్చింది, మేము కొట్లాడితే వచ్చింది, మేము త్యాగం చేస్తే వచ్చింది. మీరు త్యాగం చేయలే, మీరు కొట్లాడలేదు, మీరు పిలుపునిచ్చిర్రు, మీరు మాట్లాడినరు, 10 మంది జమైతాడికి వచ్చి భాషణాలు ఇచ్చిర్రు, దూషణాల పర్వం కొనసాగించిండ్రు. ప్రజలు ఆవేశాన్ని గురై కొట్లాడితే నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ కలిసి తెచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సార్ ఇప్పుడు చెప్పుండ్రి, ఇది మంది బిడ్డనా మన బిడ్డనా? మరి దానికి మనం ఎట్లా క్లెయిమ్ చేస్తున్నాం, మనం ఎట్లా ముఖ్యమంత్రిని క్లెయిమ్ చేస్తున్నాం? ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.